ఘనంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జన్మదిన వేడుకలు. గన్నేరువరం మండల కేంద్రం గన్నేరువరంలో వీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంప వెంకన్న మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేత రసమయి బాలకిషన్ రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు జరిగి మంత్రి పదవిని అధిరోహించాలని, నిండు నూరేళ్లు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు పుల్లెల లక్ష్మణ్, న్యాత సుధాకర్, మీసాల ప్రభాకర్, కుసుంబ నవీన, కొట్టే భూమయ్య, జక్కన్న పెళ్లి సత్తయ్య, సమ్మెట అనిల్, బోయిని అంజయ్య బొడ్డు సీను అధిక సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. మానకొండ ప్రజల పాలిట పిండిది బడుగు బలమైన వర్గాల ఆశాజ్యోతి రసమయన్న ఎప్పుడైతే ఉద్యమ రథసారథి తెలంగాణ సాధనలో తనదైన శైలిలో మొత్తం తెలంగాణ ప్రజలను ఆయన ఆటపాటతోటి ఆకట్టుకున్నటువంటి మహానేత రసమయన్న గారి జన్మదినం. ఈ జన్మదినం సందర్భంగా వారికి గన్నేరు మండల ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. వారు ఈ జన్మదినం సందర్భంగా నిండు నూరేళ్లు ఆరోగ్యాలతోటి మంచిగా తులతూగాలని చెప్పి పొద్దున్నే మా మానసాదేవి టెంపుల్లో ఆయన పేరు మీద అర్చన చేయించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో రాబోయే రాష్ట్రానికి మరియు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత అయినటువంటి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి ఆ ప్రభుత్వంలో మా రసమయన్న మంత్రిగా చూడాలని చెప్పి గన్నేరు మండల ప్రజలే కాదు మానకొండ ప్రజలందరూ కలలు కంటా ఉన్నారు. ఆ కళలను సాకారం చేస్తారని చెప్పి పొద్దున్నే మనసులో వేడుకా ఉన్నాం. లక్ష్మీకర్తని వేడుకున్నాం. ఖచ్చితంగా ఇది జరుగుతూ ఉంటుంది. లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ రసమయన్న నాయకత్వం.